Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని నీకు క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది మనల్ని అందరినీ ఫిదా చేసిన ఫిదా సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే, వరుణ్ ఒక ఎన్ఆర్ఐ ఆస్టిన్ టెక్సస్ లో ఉంటాడు. తన అన్న ఇంకా అడాప్టెడ్ బ్రదర్ బుజ్జితో పాటు న్యూరో సర్జన్ అవ్వాలి అనే ఆశ. రాజుగా గోడ మీద బంక్ అవుతున్నాడు, ముదిరిపోయిన మామిడి టెంక్ అయిపోతున్నాడు అని చెప్పి మనోనికి పెళ్లి చేయాలని చెప్పి ఇండియాకు వస్తారు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి కావాలని చెప్పి ఎదుగుతుంటారు. అంతలో రేణుక కనిపిస్తుంది. ఇంటికి సంబంధం చూడడానికి వస్తారు. అంతా బాగానే ఉంటది. కానీ పిల్ల నచ్చినట్టే నచ్చి ఏం చెప్పాలన్నా కానీ మా తమ్ముడు వచ్చి చెప్తాడని చెప్పి లిటికిచ్చేస్తాడు రాజు. ఈ విషయం కొంచెం గిల్లినట్టు అనిపిస్తుంది ఫ్యామిలీకి అంతా. ఏదో ఒకట్లే మంచోళ్ళు కదా నడిపించుకుందాం అని చెప్పి ఒప్పుకుంటారు. ఇప్పుడు అసలైన హీరోయిన్ ఎంట్రీ. రాయలసీమ ముద్దదిని, గోదావరమ్మ నీళ్లు దాగి, తెలంగాణ సర్వపిండి నంచుకునే హైబ్రిడ్ పిల్ల. పేరు భాను. ఇక వరుణ్ రేణుక నచ్చిందా లేదా చెప్పనికే ఆల్ ది వే టెక్సస్ నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడి, వదినా నువ్వు మా అన్నకు ఓకే అని చెప్పి అప్రూవల్ ఇచ్చి పెళ్లి పనులకు బిజీ అయిపోతాడు. ఇక రిలేటివ్స్ కావచ్చు, రాజు కావచ్చు, ఆ పిల్లగాడు కావచ్చు, అందరు ఇండియాకి వచ్చి ఇట్లా సెటిల్ అవుతారు టెంపరీగా. ఇదే ప్రాసెస్లో ఎక్కిరించబడుతూ భాను వరుణ్ లవ్లో పడిపోతారు. భానుకేమో అమ్మ లేదు కాబట్టి అయ్యన్న, అత్తన్న, అక్కన్న మస్తు ఇష్టం. ఇక ఎట్లా అక్క వెళ్ళిపోతుంది కదా, నేను కూడా తనతో పాటు వెళ్ళిపోతా అనుకుంటది. కానీ సడన్లీ ఒక థాట్ వస్తుంది, అరే నీ లెక్క నేను పోలేనే, అయ్యని చూసుకునే బాధ్యత నా నెత్తినుంది కదా, అట్లెట్లా ఇడిచి వెళ్ళిపోతా, మన ఊరు ఇది, మన నేల ఇది, మన నీళ్ళు ఇవి, ఎట్లానే చేసి మనోన్ని ఇండియాకి వచ్చేటట్లా కన్విన్స్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఈ గ్యాప్లో వచ్చిన రిలేటివ్స్ మధ్య ఏదో డిస్కషన్ని చూసి మన పిల్ల అపార్థం చేసుకుని, చిచి ఈయన కోసమా నేను ఇంత చేసింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఇక కొన్నేళ్ల తర్వాత భాను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత యుఎస్కి వచ్చి అక్క బాగోగులన్నీ చూసుకుంటున్న గ్యాప్లా నిజాలు తెలుసుకుంటది. ఇంతలా చేయాల్సిన పెంట అంతా చేసింటది. వరుణ్ మీద కోపంతోనే ఒక ఇష్టం లేని వ్యక్తిని ఇష్టమైనట్టు చెప్పుకుని వానితో పెళ్లికి రెడీ అయిపోయి ఉంటుంది. సైకిల్ గ్యాప్ లో వరుణ్ భాను మనసులో ఉన్న విషయాన్ని అన్నింటినీ తెలుసుకుని అక్కడ మెడికల్ ఎగ్జామ్ ఇచ్చే బదులు ఇండియాకి వచ్చి నీట్ ఎగ్జామ్ ఇచ్చి దాన్ని పాస్ చేసుకుని సర్ప్రైజింగ్ గా తనకు ఒక గిఫ్ట్ ఇద్దామని పోతుంటే ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ వస్తుంది. సరే ఎన్ని రోజులని అవతలని టార్చర్ పెడతాం, ఎన్ని రోజులని బావిలో కప్పలాగా ఇదే ఊర్లో ఉంటాం, లెట్స్ గివ్ లైఫ్ ఎ ఛాన్స్ అనుకుంటా భాను కూడా తన హైయర్ స్టడీస్ కి ఆస్టిన్ టెక్సస్ లోనే ఒక యూనివర్సిటీలో అప్లై చేసి ఉంటుంది. సీటు కూడా దొరికేసి ఉంటుంది. ఇద్దరు కలిసిన తర్వాత నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నా, సర్ప్రైజింగ్ విషయం అంటది. అవునా కైకో, నేను ఫస్ట్ చెప్తా అంటాడు. అని ఇద్దరు కలిసి అవ్వ అప్ప చేసుకుని వరుణ్ గెలుస్తాడు కాబట్టి వరుణ్ ఫస్ట్ చెప్తాడు, నేను నీకోసం ఇండియాలోనే మెడికల్ సీట్ తెచ్చుకున్నా అంటాడు. ఈమె షాక్ లో ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చిన ఒక ఆఫర్ లెటర్ చూపిస్తుంది యూనివర్సిటీకి సంబంధించింది. కట్ చేసి ఇదంతా సినిమా కాదు, మొబైల్ నెట్వర్క్ కి సంబంధించిన యాడ్. వీక్ నెట్వర్క్ ఉండడం వల్ల, కనెక్షన్ సరిగా ఉండకపోవడం వల్ల ఎట్లాంటి ఆపదలు వస్తాయి మీరు ముందే తెలుసుకున్నారు కదా, అందుకే మా సిమ్ ని చూస్ చేయండి. టెన్. ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ట్విస్ట్ తోనా క్రేజీ స్టోరీతోనా నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.